హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. శివాలయంలో శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం అయితే జరిగిందండి. ఎవరైనా డైరెక్ట్గా చూడలేని వాళ్ళైతే ఈ వీడియోలో మీరు కళ్ళకు కట్టినట్టుగా చూడొచ్చు. ఈ వీడియో చాలా అందంగా, చాలా చూస్తున్నంత తోడు చాలా మనసుకు ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుందండి. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం అయితే డైరెక్ట్గా వెళ్ళి కళ్యాణం చూడలేకున్నా ఈ వీడియో ద్వారా అయినా కళ్యాణం చూసినట్లుంటుంది. ప్రతి ఒక్కరూ ఇష్టపడే విధంగా ఉంటుందండి ఈ వీడియోలో కళ్యాణం అయితే మాత్రము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలా పాపగ్రహంగా మారాడు ఆయన. అదొక పెద్ద పురాణం. ఆయన మంచి విష్ణుభక్తుడు. ఆయన స్వామి కళ్యాణానికి వచ్చేస్తూ ఉన్నారు. గొప్పగా ఉంటాడు మనిషి, అంత గొప్పవాడు. ఇప్పుడు వాయుదేవుడు మన భౌతికం మీద శరీరం పోయి ఆక్సిజన్ పెట్టుకుంటాం, డబ్బులు ఎత్తి వాయువు కొనుక్కుంటాం. అవసరం లేకుండా మన ప్రాణాన్ని కాపాడే భగవంతుడు అంటే వాయుదేవుడు. మనకు ఎంత కావాలో అంత గాలి మొత్తం కూడా మనమంతా దేవదాసీలు స్వామి కళ్యాణానికి వచ్చేస్తూ ఉన్నారు. వేగంతో వెళ్ళే భగవంతుడు వలయ అంటే మనసు కంటే వేగం, వాయువు కంటే వేగం. ఆ వేగంగా పోయే భగవంతుని కూడా కళ్యాణానికి ఆహ్వానం చేశాడు బ్రహ్మదేవుడు. వాళ్ళందరి వర్ణం చేశామనుకోండి, మనం 24 గంటల వర్ణనే సరిపోతుంది, అంత విషయం. ఈ కన్యాదానం అనే ఘట్టం, స్వామి కళ్యాణం అదే ప్రారంభం. 14 లోకాల్లో కూడా అసలు ఏమిటో కూడా అంతదాకా తెలియదు. కళ్యాణ ఘట్టం అంటే ఏమిటి అని ఎదురు చూస్తున్నారు దేవతంతా కూడా. దాని సుముహూర్తం కూడా, దాని గురించి కూడా చెప్పాడు విశేషంగా. కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే అధానందమే
విశేషంగా వర్ణించే చక్కగా చూస్తూ ఉన్న మంత్రభాగం అంతా ఆ మెడలో వేసినప్పుడు అందరూ ధరించండి. వీడియో అయితే చూశారు కదండి, శివపార్వతుల కళ్యాణం అయితేను ఇక్కడైతే భలే జరిగిందనమాట. శివపార్వతుల కళ్యాణము నేనైతే డైరెక్ట్గా చూడలేకపోయినా ఈ వీడియో ద్వారా అయితే చూశానమాట. మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నాను. మేము ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఇంట్లో వరకే పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాము. ఇంకా ఈవినింగ్ టైంలో 5కి అయితే గుడికి తీసుకెళ్ళామన్నమాట పిల్లలిద్దరిని కూడాను. ఇంక మార్నింగ్ టైంలో వెళ్తే మాత్రం పిల్లల్ని తీసుకొని అక్కడ ఉండలేమని చెప్పి కళ్యాణం టైంలో అయితే వెళ్ళలేదండి. ఇంక ఇలా అయితే సాయంత్రం టీడెళ్ళాము. చాలా అంటే చాలా ఫ్రీగా ఉందన్నమాట. అప్పుడే అంటే ఈవినింగ్ టైంలో పూజ స్టార్ట్ చేశారు. ఇక్కడ శివాలయంలో అయితే డైరెక్ట్గా మనమే శివునికి అభిషేకం చేసే ప్రత్యేకత అయితే కల్పిస్తారండి మనకి. ఇంకైతే ఇక్కడ కళ్యాణం జరిగింది కదా, అంతా కూడా డెకరేషన్ చేసి చాలా అయితే బాగుంది. ఇంకా ఈ శివలింగాన్ని అయితే రుద్రాక్షలతో అయితే అలంకరణ చేస్తారనమాట. ఈ రుద్రాక్షలతో శివలింగాన్ని అలంకరణ చేసి పూజలు చేస్తారు. ఇంకా ఇదైతే చిన్న వినాయకుని గుడి, అమ్మవార్ల గుళ్ళు అలా కూడా ఉంటాయి చిన్న చిన్నవి. ఇక్కడైతే నాగార్పమ్మ ఉంటాయి కదా, ఆ గుళ్ళు కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడైతే ఒక్కొక్కరికి టికెట్ అండి 50 రూపాయలు, అవి అయితే తీసుకున్నాను. ఇంతకు ముందు అయితే టికెట్లు లేదండి, ఈ లాస్ట్ ఇయర్ పెట్టారంటే టికెట్స్ అయితేను. ఇది ఇంక మెయిన్ శివలింగం ప్రతిష్ఠించిన గుడి అనమాట. ఈ గుడిలో అయితేనే మనం శివయ్యని దర్శించుకోనేది. ఈ గుడికి ఆపోజిట్లో అమ్మవారి గుడి కూడా ఉంది, ఆ క్లిప్ కూడా తీస్తున్నాను. ఇద్దండి, ఇలా అయితే మనం ప్రత్యేకంగా మన చేతులతో మనమే శివునికి అభిషేకం చేయొచ్చు పాలతో అయితేను. ఇంకైతే నందికి చెవులో మన కోరికలన్నీ చెప్పుకుంటాం కదా, అలా అయితే చెప్పేసుకుంటాం అందరము. ఫైనల్గా అయితే ప్రసాదాలు ఇచ్చారనమాట, అవి అయితే తీసుకొని తిన్నాం మేము. ప్రసాదాలు తిన్నపాటికి గుడంతా కూడా ఒక్కసారి మీకు చూపిద్దామని చెప్పి ఇలా అయితే చిన్న క్లిప్ ఒకటి తీసానమాట. ఇందాక మనం మెయిన్ శివలింగాన్ని ప్రతిష్ఠించిన గుడి చూపించాను కదండి, దానిపైన ఇంకో శివలింగం ఉందన్నమాట. అలా అయితే ఈ గుడి కట్టారు. ఇంకైతే ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ గుడి లోపలే ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఇక్కడ అంతా పూలతో అలంకరించి పూజలు చేస్తున్నారు శివరాత్రి కాబట్టి. ఇంక ఇలా అయితే ముందుకెళ్తే ఇద్దండి, ఇక్కడైతే సాయిబాబా మందిరం ఉంటుంది. సాయిబాబా మందిరం దగ్గర గుండం ఉంటుంది కదా, ఆ గుండం అయితే వెలుగుతూ ఉంది. ఇంక ఇక్కడైతే చాలా సాయిబాబా విగ్రహాలు ఉంటాయన్నమాట, ఒక్కోటిగా. అవన్నీ కూడా అప్పుడే అలంకరిస్తున్నారు సాయంత్రం పూజకి. మేమైతే కొంచెం ఎర్లీగానే వెళ్ళామన్నమాట సాయంత్రం పిల్లలతో. మళ్ళీ ఇలా అయితే అక్కడ ఉన్న అన్ని గుడుల్ని కూడా దర్శించుకున్నామండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేసేయండి.